మీ ఇంటి కాంపౌండ్ లోపల ఎవరైనా కార్ గానీ టూ వీలర్ గానీ పార్క్ చేస్తూ వెళ్ళారనుకోండి ఫర్ మోర్ దెన్ 12 ఇయర్స్ ఆర్ 20 ఇయర్స్, వాళ్ళు ఎక్కడ పార్క్ చేస్తారో ఆ పర్టికులర్ ల్యాండ్ ఏరియా మీదకి వాళ్ళకి అడ్వర్స్ పొజిషన్ వచ్చేస్తుంది. వాడు అడ్వర్స్ పొజిషన్ గానీ ప్రూవ్ చేయగలిగితే వాడికి వెళ్ళిపోతుంది రైట్. ఎట్లా ప్రూవ్ చేయాలి? సో కంటిన్యూస్ పొజిషన్ ఆఫ్ ద ల్యాండ్ 12-13 సంవత్సరాలుగా నేను దోస బండి ఇక్కడే వేసుకుంటున్నాను. నాకు కొంతమంది కస్టమర్స్ వస్తున్నారు, ఇది మా ప్రాపర్టీ అనుకునే వస్తున్నారు. ఓకే, కంటిన్యూస్ Possession. పొజిషన్ ఫస్ట్ పాయింట్. సెకండ్, పేమెంట్ ఆఫ్ నో కన్సిడరేషన్. అద్దె ఇవ్వకుండా వెళ్ళి కూర్చోవటం ఎవరి ల్యాండ్ లో Okay. అయినా కానీ. ఇప్పుడు సడన్ గా యూఎస్ఏ నుండి వచ్చి అరే బాబు ఇది మా సైట్ లో ఎట్లా పెడతావు నువ్వు, టేబుల్స్ వేసావు కుర్చీలు వేసావు అంటే నేను ఎలా ఒప్పుకోనండి. మీరు ఎవరనేది నాకు తెలియదు, మీరు ముందు కోడ్ ద్వారా నాకు ఆర్డర్ పంపండి వెళ్ళిపోరా ఈ ప్రాపర్టీ నుంచి, అప్పుడు నేను అమ్ముతాను. సో నో కన్సిడరేషన్. మూడో పాయింట్ ఏంటంటే వాడికి నాలెడ్జ్ ఉందా లేదా, తెలుసుందా లేదా? పొజిషన్ లో ఉన్నానని. అంటే ఉండాలి నాలెడ్జ్ ఉండాలని నేను ప్రూవ్ చేయాలి, ఏకో అంటే- చైనా అతను ప్రూవ్ చేయాలి. సో బేసికలీ ఒక పేపర్ యాడ్ కూడా ఇచ్చేయచ్చు కదా ఆ లెక్కన చిన్నగా, నా దోశలు జూబ్లీసీ ప్లాట్ లో ఫలానా చోట వేస్తున్నాను, Definitely. దివాళీ ఆఫర్స్ 20% ఆఫ్ అని రాసి వేసేయచ్చు. ఏదైనా కావచ్చు. దట్ ఈస్ కన్స్ట్రక్టివ్ నోటీస్. Yes. కన్స్ట్రక్టివ్ నోటీస్.